కుటుంబములు ఆశీర్వదించబడాలని, మన కుటుంబానికి మనకి మేలు కలగాలని ప్రభు యొక్క సన్నిధిలో మానక ఈ రీతిగా అనుదినం మనం కూడుకొని ప్రభు పాదాల దగ్గర గడపటం జరుగుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మన కుటుంబాలకు మేలు కలగాలి, మన కుటుంబాలకు దీవెనలు కలగాలి అనంటే ఏం చేస్తే మేలు కలుగుతుంది? కుటుంబాలను గూర్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనాకారుడు యాత్రా కీర్తనలో ఓ పాట పాడుచు ఆయన 128వ కీర్తన 128వ కీర్తన 3వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చాలు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యాత్రా కీర్తనలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబ వైభవం ఎట్లాగునుంటుంది, ఆ కుటుంబంలో ఉన్న ఇంటిలో 10 పరిస్థితులు ఎట్లాగునుంటాయో ఆయన చెప్తూ ఉంటాడు. ఓ వ్యక్తి కానీ దేవుని యందు భయభక్తులు సలిపితే, ఆయన త్రోవల యందు నివసిస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి నిశ్చయముగా వాళ్ళ చేతుల కష్టార్జితం వాళ్ళు అనుభవిస్తారని, ఆ ఇంటిలో తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని, పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారని, అంతేకాకుండా తన పిల్లలను చూస్తారని చెప్పి సమాధానం పొందుకుంటారని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే వాక్యంలో మనం చూస్తే ఓ వ్యక్తి కానీ ఓ కుటుంబం కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబానికి వచ్చే ఆశీర్వాదాలలో ఒక మంచి మాట చెప్తున్నాడు. నీ ఇంటిలో నీ లోగిట నీ కవుగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. మనం ఫలించాలి, మన కుటుంబాలు ఫలించాలి, మన స్థితిగతులు ఫలభరితంగా మార్చబడాలి. మనం ఫలించాలి అని అంటే చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తామని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ద్రాక్షవల్లి ఫలభరితంగా మారాలి అని అంటే అది పాదిలో నాటబడి నేలలో అలాగున పచ్చదనం పొందుకుంటేనే చాలదంట, కానీ దానికి ఆధారం అనేది ఒకటి ఖచ్చితంగా కావాలి. ద్రాక్ష తీగలకి పందిరి వేస్తారు. ఆ పందిరి ఆధారంగా చేసుకొని ఆ పందిరి మీద పాకుచు ఆ ద్రాక్షపు గెలలు క్రిందకి వేలాడుతూ ఉంటాయి. అందుకనే యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. అంటే మనం ఆధారపడాల్సింది ఎవరి మీద? దేవుని మీద ఆధారపడాలి. మన సృష్టికర్త అయిన దేవుడు మనకి భర్త అయి ఉంటే, లోకములో నిర్మించబడి ఆయన చేత రూపొందించబడి ఆయన చేత విమోచింపబడిన సంఘం అంతా ఆయనకి భార్యగా ఉంటే, ఈ లోకమనే ఆ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని అంటే మనం ఆయన మీద ఆధారపడేవారిగా ఉండాలి. రాత్రి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీకున్న సమస్తమును ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. ఈ రాత్రి మనం ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం? చాలామంది చాలా వాటిని ఆధారం చేసుకున్నారు. కొందరు రాజులను ఆధారం చేసుకున్నారు, కొందరు గుర్రములను ఆధారం చేసుకున్నారు, కొందరు ధనమును ఆధారం చేసుకున్నారు. అలాగున ఆధారం చేసుకున్న వాళ్ళందరూ అట్టడుగు స్థితికి వెళ్ళిపోయారట. యెహోవాను ఆధారం చేసుకున్న వారిని దేవుడు పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి మహోన్నతమైన స్థితికి దీవించాడు. అంచేత మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాత్రి దేవునిని ఆధారం చేసుకునేవారిగా ఉండాలి. ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు మీద మనం ఆనుకోవాలి. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. రెండవది, ద్రాక్షవల్లి ఫలించాలి అని అంటే ఎక్కడ ఉండాలో తెలుసా? వాక్యంలో అంటాడు, యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఓ ద్రాక్షవల్లి ఫలభరితంగా మార్చబడాలి అని అంటే 19వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 10వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం,
విస్తార జలముల యొద్ద నాటబడిన ద్రాక్షవల్లి అంట. యేస్కేలు గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చాలా తేటగా చక్కనైన మాట ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. చూడండి ఆ 19వ అధ్యాయం 10వ వచనం, మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగెలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను. అంటే ద్రాక్షవల్లి ఫలభరితంగా మారాలి అని అంటే దానికి పందిరి కావాలి, అంటే దేవునిని ఆధారం చేసుకోవాలి. మనమే ఆ తీగలం. ఇప్పుడు మనం ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలనంటే దేవునిని ఆధారం చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, ఆయన గ్రంథమందు చెప్పబడిన భక్తుల జీవితాలను మనం ఆధారం చేసుకునే వారిగా ఉండాలి. రెండవది, ద్రాక్షవల్లి ఫలభరితంగా మార్చబడాలనంటే విస్తార జలముల యొద్ద నాటబడినదయ్యి ఉండాలి. జలములు ఏంటది? దేవుని వాక్యమే జలము. ఇప్పుడు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి, వాక్యం మనతో ఉండాలి. ఆ వాక్యం మనలో ఉంటే మనం అంతకంత ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి దేవుడు కృపను చూపిస్తాడు. వాక్యం మనలో ఉండాలి, వాక్యం మనలో ఉండాలి. అందుకనే యేసు ప్రభు వారిని శోధించటానికి వచ్చిన అపవాదితో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇదిగో మనుషు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండి శరీరధారిగా నరావతారిగా లోకములోనికి వచ్చాను. అంటే ఈ వాక్యం మనలో ఉంటే మనం ఆ వాక్యము ద్వారా బహు ఫలభరితంగా మార్చబడతాం. వాక్యం ద్వారా మనం మార్చబడతాం. విస్తార జలముల యొద్ద నాటబడిన ద్రాక్షవల్లి ఎలాగునైతే ఫలభరితంగా మారుతుందో మనం కూడా వాక్యములో సమృద్ధిగా నాటబడిన వారిగా ఉండాలి. మనందరికీ తెలిసిన సంఘటన, పౌలు భక్తుడు సువార్త నిమిత్తమై చెరసాలలో వేయబడి ఉంటే ఆ పౌలు భక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు ఆ పౌలు భక్తునితో పాటుగా ఫిలోమోను కుటుంబంలో నుంచి, ఆ ఇంట్లో నుంచి ఒనేసిము అనే వ్యక్తిని కాని పని చేసినందుకు చెరసాలలో వేశారట. జైల్లో పడేస్తే ఆ జైల్లో, ఆ చెరసాలలో పౌలు భక్తునితో సహవాసం కలిగింది. ఆ పౌలు భక్తునితో మాట్లాడటం, పౌలు భక్తుడు యేసును గూర్చిన మాటలు నిష్ప్రయోజకుడు, యజమానికి నష్టం కలుగు చేసిన దొంగగా ఉన్న ఒనేసిముకి చెప్పటం, ఆ వాక్యం ఒనేసిము అనే నిష్ప్రయోజకుడిని కొద్ది కాలానికి ప్రయోజనకరమైన వానిగా చేసింది. వాక్యం కావాలి, వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి. దినాలలో మనుషులు అద్భుతాలని ఇంకొకటని చూస్తాం. వాక్యం మనిషిని మార్చిద్ది, వాక్యం అంతరంగాన్ని మార్చిద్ది, వాక్యం పరలోకానికి ఒక మంచి ఆ రూపును దిద్దుతూ ఉంటుంది. వాక్యం కావాలి. కఠినాత్ముడైన సౌలు అనేక మందిని హింసిస్తున్నాడు, క్రైస్తవులను హత్య చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. అంతేకాదు 7 సంఘ పెద్దలలో, ఆది అపోస్తలుల కాలములో 7 సంఘ పెద్దలలో ఒకరై ఉన్న స్తెఫనుని దగ్గరుండి రాళ్లతో కొట్టించి చంపించిన కఠినాత్ముడు. ఇప్పుడు ఆ కఠినాత్ముడైన సౌలు పౌలుగా మార్చబడింది ఎక్కడ అనంటే ఆ దమస్కు మార్గంలో యేసయ్య సంధించిన తర్వాత, యేసయ్య మాట వినపడ్డాక, యేసయ్య మాటకు లోబడ్డాక. అంచేత ఇప్పుడు మనం కూడా మార్పు చెంది ఫలభరితంగా మార్చబడాలనంటే నిష్ప్రయోజకుడైన ఒనేసిము బహు ప్రయోజనకరుడుగా ఫలించటానికి అనేకమైన హత్యలు, ఘోరాలు చేసిన క్రొత్త నిబంధనలోని సౌలు పౌలుగా మారి ఫలభరితంగా మార్చబడటానికి గల కారణం దేవుని వాక్యం. కనుక మనం కూడా దేవుని వాక్యాన్ని చదివేవారం అయి ఉండాలి, దేవుని వాక్యాన్ని వినేవారం అయి ఉండాలి, దేవుని వాక్యాన్ని విని దానిని ధ్యానించేవారం అయ్యి ఉండాలి. అంచేత బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, విస్తార జలముల యొద్ద నాటబడిన ద్రాక్షవల్లి ఎలాగునైతే ఫలభరితంగా మార్చబడుతుందో, ద్రాక్షవల్లి అని చెప్పుకుంటున్న మనం, ద్రాక్ష తీగలని చెప్పుకుంటున్న మనం వాక్యం అనే జలముల యొద్ద నాటబడిన వారిగా ఉండాలి.
ఉండాలి. వాక్యం లేకుండా ఏం చెప్పినా కూడా మన బ్రతుకులకు మేలు కలగదు, దీవెన కలగదు. రెండవది ఇంకొకటి ఏంటనంటే, ఈ ద్రాక్షవల్లి ఫలించిన తర్వాత దాని ద్వారా కలిగే లాభాలు ఏంటో తెలుసండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 12-13 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 12-13 వచనాలు. ఒకసారట, అరణ్యములో చెట్లన్నీ పోగుపడి మన మీద రాజుగా ఉండటానికి ఎవరిని నియమించుకుందాం, ఎవరిని అడుగుదామని చెప్పి అనుకొని అవన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చినాయి అంట. ఒలీవ చెట్టు తృణీకరించింది. తర్వాత అవన్నీ కలిసి అంజురపు చెట్టు దగ్గరికి వచ్చితే అంజురపు చెట్టు కూడా తృణీకరించింది. చివరికి ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నారనంటే ద్రాక్షవల్లి దగ్గరికి వచ్చారట. చూడండి, ఆ 12-13 వచనాలు చదువుకుందాం. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షరసమును నేను ఇయ్యక మాని చెట్లు మీద రాజునయ్యి ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చాలు. అంటే ద్రాక్షవల్లి ఫలించాలి అని అంటే దేవుని మీద ఆధారపడాలి. రెండవది, ద్రాక్షవల్లి అనబడిన మనం, సంఘంలో నాటబడిన మనం ఫలించాలి అని అంటే విస్తారమైన వాక్యముతో మనకి అనుబంధం ఉండాలి, విస్తార జలముల యొద్ద నాటబడినదిగా ఉండాలి. మూడవది, ఫలభరితమైన మనం, మన ద్వారా ఏం కోరుకున్నాడు దేవుడు అనంటే దాని యొక్క మాధుర్యమైన ద్రాక్షరసము దేవుని మనుషులని సంతోషపెట్టేదిగా ఉన్నది. నిజంగా మనం ఫలించితే దేవునిని సంతోషపెడతాం, అలాగనే మానవులను సంతోషపెడతాం. ఫలభరితమైన వారిగా ఉండాలి. ఫలభరితమైన ఒనేసిము ఒకప్పుడు యజమానికి నష్టం కలిగించాడు, వేదన పుట్టించాడు, కష్టపెట్టాడు మనసుని. కానీ ఒనేసిము మారిన తర్వాత ద్రాక్షవల్లిలాగా విస్తార జలములు అనబడిన వాక్యం ద్వారా అతడు మార్పు చెందిన తర్వాత ఒకప్పుడేమో నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడైతే బహు ప్రయోజనకరుడు. పౌలుకి సంతోషం కలుగుతుంది, అలాగనే ఒనేసిము ద్వారా యజమాని ఫిలోమోను కూడా సంతోషం అనేది కలుగుతుంది. మరి మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి? బహుకాలం నుంచి ప్రార్థనలకు వస్తూ ఉంటాం, మంచిదే. కానీ ప్రార్థనకు వస్తున్న మనం వాక్యం మనలో ఉండాలి, మన జీవితం మారాలి, మన మాటలు మారాలి, మన హృదయపు వైఖరి మారాలి. అహాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి ఎదుటివారి యొక్క మేలును వారవలేని పరిస్థితి కాక ఎదుటి వాళ్ళ మేలును కోరుకునే వారిగా ఉంటే మనం ఫలభరితమైన వారిగా ఉంటాము. ద్రాక్షవల్లి ఫలించితే అది మనుషులని దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి. సంఘంలోనికి వచ్చావు, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం. ఈ దినాలలో చాలామంది సంతోషపెట్టే వాళ్ళకన్నా కూడా బాధ పెట్టేవాళ్ళుగా ఉంటారు. యేసు ప్రభు వారిని 12 మంది శిష్యులు వెంబడించారు. పిలవగానే వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఎంతమంది అనంటే మొత్తానికి రావటానికి అంతమంది వచ్చారు. 70 మంది అలాగును పిలుచుకుంటున్నారట. ఆ 70 మందిలో ఒక సందర్భం వచ్చింది, ఒక బోధ చేశాడట, నా శరీరమును తిను నా రక్తమును త్రాగువాడే నిత్యజీవం కలవాడు. ఆ మాటకు అభ్యంతరపడి 58 మంది వెళ్ళిపోయారు, మిగిలింది 12 మందే. ఈ 12 మందిలో కూడా నాశన పుత్రుడు ఉండనే ఉన్నాడు. ఎవరు అతను అనంటే యోధా ఇస్కరియోతు. అతనిని దేవుని సంతోషపెట్టలేకపోయాడు, దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయాడు, దేవుని ఉద్దేశాన్ని జరిగించలేకపోయాడు. తుచ్చమైన వెండి నాణ్యముల కోసం, ఈ లోక సంబంధమైన సంపద కోసం, ఈ లోక సంబంధమైన నాణ్యముల కోసం, ఈ లోక సంబంధమైన ధనం కోసం యేసును సంతోషపెట్టడం, పరమందున్న దేవుని సంతోషపెట్టడం మానుకొని తనను తాను సంతోషపెట్టుకోవటానికి సిద్ధపడ్డాడంట. ఎంత విచారకరం! సంఘంలోనికి వస్తున్నాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, ప్రభు బలలో చేతులేసేవారిగా ఉంటున్నాం. మనమాట ఆ దేవుని సంతోషపరిచేవారిగా ఉండాలి, ప్రభువును సంతోషపరిచేవారిగా ఉండాలి, ప్రభు పిల్లలను సంతోషపరిచేవారిగా ఉండాలి. అప్పుడు మనం ఫలభరితమైన వారిగా ఉంటాం.
ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనంలో ఓ చక్కని విషయాన్ని భక్తుడు అక్కడ పొందుపరచడం మనకు తారసపడుతూ ఉంటుంది. మరలివత్తురు తిరిగి మొలకెత్తుదురు, ద్రాక్ష చెట్లు వలె వారు వికసింతురు. ద్రాక్ష చెట్లు వలె వారు వికసింతురు, వికసింతురు, వికసింతురు. ఎంత మంచి మాట అండి. లెబనోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. ఫలభరితమైన ద్రాక్షవల్లివైతే మనం చేయాల్సింది మొదటిగా దేవుని మీద ఆనుకుంటాం, దేవుని మీద ఆధారపడతాం. రెండవది మన యొక్క క్రియలు, మన యొక్క చేష్టల ద్వారా దేవునికి సంతోషం పుట్టించాలి, మనుషులకు సంతోషం పుట్టించాలి. మూడవది హోషేయ భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ద్రాక్ష చెట్లు వికసిస్తాయి. రెండవది పరిమళ వాసన వెదజల్లుతాయి, పరిమళ వాసన వెదజల్లుతాయి. మనం కూడా వికసించి పరిమళ వాసన వెదజల్లే వారిగా, ఓ మంచి సాక్షి జీవితం కలిగిన వారిగా, యేసును కలిగిన వారిగా, వీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు, వీరు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అని చెప్పి అనేకులు మన ద్వారా క్రీస్తు సువార్త పరిమళం అనేకులకు వ్యాపించేటట్లుగా ఉండాలి, అనేకులకు వ్యాపించేటట్లుగా ఉండాలి. యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే, సమరయ స్త్రీ ఎండవేళ యాకోబు బావి దగ్గరికి వచ్చిందండి. వచ్చిన ఆమెతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మా నాకు దప్పికేస్తుంది, కాస్తంత నీళ్ళు ఇవ్వవానంటే ఆమె మాట్లాడుతూ ఉంటుంది, బాబు మిమ్మల్ని చూస్తుంటే మీరు యూదుల్లాగా ఉన్నారు, మేమేమో సమరయులం, మీరు మాతో మాట్లాడినా మేము మీతో మాట్లాడినా మా ప్రాణాలకే ముప్పు, మాకే శిక్ష అయ్యా, ఎందుకు మమ్మల్ని శిక్షించడానికి అడుగుచున్నావా అని అంటే, అప్పుడు ఆయనకి ఈ చరిత్ర చెబుతాడు. ఇదిగో నేను ఇచ్చే నీళ్లు త్రాగితే మరి ఎన్నటికి దప్పిక, మరి మంచి మాట చెప్పావు కదయ్యా, మరి ఈ ప్రతిసారి నీళ్ళు అయిపోయినప్పుడల్లా ఈ బావి దగ్గరికి రావటం, ఎండను బడి నడుచుకుంటూ రావటం, వానకు నడుచుకుంటూ రావటం, ఈ చెర నుంచి విడుదల దొరికింది కదా బాబు, ఆ నీళ్ళు ఏదో మాకు ఇవ్వచ్చుగా అని అంటే, నీ వెళ్ళి నీ భర్తని తీసుకురా. ఈయన సంగతి అంతా చెప్తాడు. చెప్పిన తర్వాతట ఆమె కొండ బావి యొద్ద విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఇక ఆమె చెప్తుందంట, ఇదిగో రండి రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని నేను చూచితిని. ఆమె సాక్ష్యం, ఆమె పరిమళ వాసన, యేసును గూర్చిన, మెస్సయ్యను గూర్చిన ఆ పరిమళ వాసన ఊరు ఊరు మొత్తానికి పరిమళించింది. ఊరంతా కదిలి యేసు దగ్గరికి వచ్చింది. మనం కూడా అండి పరిమళ వాసనలాగా అలాగున అనేక మందికి యేసును పరిచయం చేసేవారిగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ఆయన మీద ఆధారపడితే మనం ఫలభరితమైన ద్రాక్షవల్లి వలె ఉంటాము. రెండవది, మనం వాక్యం అనే విస్తార జలముల యొద్ద నాటబడితే ఫలిస్తాం. మూడవది, ఫలించిన తర్వాత మన యొక్క మాధుర్యమైన రసం దేవుని పిల్లలని సంతోషపెట్టేదిగా ఉండాలి. అంటే మన క్రియలు, మన చేష్టలు దేవుని పిల్లలకి సంతోషాన్ని పుట్టించేవిగా ఉండాలి. ఆ తర్వాత నాలుగవది, మనమట వికసించి పరిమళించిన ద్రాక్షవల్లి వలె ఉండాలి. వికసించటం అంటే విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. రెండవది, మన సాక్ష్య జీవితం పరిమళం, సువాసనలాగా అనేకులకు వ్యాపకం చెందాలి. చివరి మాట, ఐదో మాట జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ హన్నా అనే తల్లట పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకనూ చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరములోనికి వచ్చాను. చూసారా?
అంటే ఇప్పుడు పరిమళించి వికసించిన ఆ ద్రాక్షరసపు తిత్తి ఎక్కడ ఉండాలి అని అంటే ఎక్కడ పడితే అక్కడ కాదంట, మందిరంలోనికి రావాలి. చాలా పరిమళించినవి ఉన్నాయి, వికసించినవి ఉన్నాయి, ఫలభరితంగా ఉన్న ద్రాక్ష వల్లులు ఉన్నాయి. కానీ సంఘంలో కనపడరు, మందిరంలో కనపడరు, ఆలయంలో కనపడరు, ఆదివారం ఆయన సన్నిధిలో కనపడరు, ఎక్కడెక్కడో ఉంటారట. అలాగును కాదట. కానీ నీకు నాకు పరలోకంలో చోటు కావాలనంటే మనం ఎక్కడ కనపడాలి అనంటే ద్రాక్షరసం, మాధుర్యమైన రసంతో నింపబడిన తిత్తితో ఆమెట అదిగో షిలోహులోని మందిరంలోనికి వచ్చింది. మనం కూడా మనకున్న ఇరుకులు, మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు అవన్నీ నింపబడి బరువెక్కిన హృదయంతో దేవుని సన్నిధానములోనికి వచ్చి మన హృదయాన్ని కొమ్మరించితే ఆయన మనకి మేలు చేస్తాడు, మనం అంతకంతకు వర్ధిల్లేటట్లుగా సహాయము చేస్తాడు. అంచేత ఈ రాత్రి కూర్చున్న మనము ఇదిగో నీ భార్య నీలోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అని అంటున్నాడు. ద్రాక్షవల్లి ఫలించాలి అనంటే మొదటిది దేవుని మీద ఆధారపడాలి, రెండవది వాక్యం అనే విస్తార జలముల యొద్ద నాటబడాలి, మూడవది మాధుర్యమైన రసంతో నీ క్రియల చేత దేవుని పిల్లలని సంతోషపెట్టాలి, నాలుగవది వికసించిన విశ్వాసం పరిమళ వాసనలాగా నీ సాక్ష్య జీవితం లోకానికి పరిచయం కావాలి, ఐదవది ఇన్ని కలిగిన నీ బ్రతుకనే జీవపు తిత్తిని దేవుని మందిరంలో కనపడేటట్లుగా చూసుకోవాలి. అలాగును చూసుకొని దైవికమైన దీవెనలు పొందుకుందాం, మన కుటుంబాలకు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు నమ్మదగిన